आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद ज़राई मार्केट कमेटी चेयरमैन श्रीकांत रेड्डी ने कहा कि किसान अगर शेड्यूल के मुताबिक अपनी फसल लाएं तो किसी किस्म की दुश्वारी पेश नहीं आएगी और इसी दिन कांटा भी कर दिया जाएगा। जुमेरात के रोज़ मार्केट कमेटी चेयरमैन श्रीकांत रेड्डी ने मार्केट यार्ड में जवार की ख़रीदारी के अमल का जायज़ा लिया। इस मौके पर किसानों ने मुतालबा किया कि मार्केट में बुनियादी सहूलतें फ़राहम की जाएँ और बग़ैर ताख़ीर फ़सल ख़रीदी जाए। किसानों ने कहा कि फ़सल ज़ख़ीरा करने में भी मुश्किलात पेश आ रही है, जिस पर मुतल्लिक़ा हुकाम फ़ौरी इक़दामात करे। और हवा के बाद तूफान है ना, यहाँ बिल्कुल न खड़ो ना, सीधा नलक पर चले जाना, वहाँ बुझाना वहाँ पर अंदर, लेकिन हमें रुकना ही नहीं। ले पकड़ बारिश नहीं चाट मैं एक बार हमारे छोड़ो तेरी दस्ती कहाँ है रे? तीनों నిన్న రాత్రి వర్షం పడ్డది ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో, కానీ ఏమీ డ్యామేజ్ కాలేదు. చాలా సంతోషం. రైతులు ఇంతకుముందు శనగలు తీసుకోలేదని చెప్పేసి రైతులందరూ ఎగబడి మార్కెట్ రావడంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది జొన్నల్ని. కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్, మన అగ్రికల్చర్ మినిస్టర్, మన ముఖ్యమంత్రి ద్వారా తప్పకుండా రైతులకు పండించిన ప్రతి ఒక్క గింజ కొనే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. దానికి నేను హామీ ఇస్తున్నాను. రైతులందరూ ఇది గమనించగలరు. మీరు షెడ్యూల ప్రకారం తీసుకొచ్చినట్లయితే ఏ రోజు వస్తే అదే రోజు మీరు వెళ్లిపోవచ్చు. నిన్న మీరు ఇన్ని బండ్లు వచ్చినా కూడా మేము అక్కడ ఖాళీ చేయడం జరిగింది. అదే గింట వర్షం ఎక్కువ పడ్డట్టయితే బాగా నష్టం జరిగేది. దేవుని దయ వల్ల వర్షం ఎక్కువ పడలేదు కాబట్టి అందరం సేఫ్ అయినాము. కాబట్టి రైతులు ఇది గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం వర్షం పడితే నీళ్లు పోవడానికి కూడా జాగా సరిగా లేదు. ఏదైతే డౌనర్లు ఉన్నాయో అక్కడ ఉన్న జొన్నలన్నీ కూడా పాడైతాయి. కాబట్టి మీరు షెడ్యూల్ ప్రకారం తీసుకురండి. మేము కలెక్టర్ గారికి నిన్ననే మేము విన్నవించడం జరిగింది. కజ్జర్లలో కూడా రామాలయం ఫంక్షన్ హాల్ ఉంది, దాన్ని కూడా తీసుకున్నాము. రేపు అక్కడ కూడా మేము ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుండ్రు. మనకి ఇట్లాంటి కలెక్టర్ కూడా దొరకడం రైతుల అదృష్టము. కాబట్టి మీరు ఇది గమనించగలరు. అదేవిధంగా ఇంకా వేరే ఎక్కడ కూడా మేము మార్కెట్ అంటే గోదాములు కానీ ఫంక్షన్ హాల్స్ కానీ ఉంటే అక్కడ కూడా తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు తొందరపడకండి, మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఎండలు బాగున్నాయి. ఇక్కడ వచ్చి మీరు వారం రోజులు ఉన్నట్లయితే ఎండలో చాలా ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడు మేము ఎంత టెంట్లు వేయించి ఎన్ని వాటర్ ఇచ్చినా కూడా అవి సరిపోవు. ఇది గమనించి మీరు సమన్వయం పాటించండి. మీది ప్రతి ఒక్క గింజ కొనే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు గన్ని బ్యాగుల కొరత కూడా ఏం లేదు. దాదాపు గన్ని బ్యాగులు కూడా వస్తున్నాయి. నిన్న కూడా తాంషిలో 27,000 బ్యాగులు దించడం జరిగింది. ఈ రోజు కూడా ఆదిలాబాద్ మార్కెట్ కూడా 18,000 బ్యాగులు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన వెంటనే పాసింగ్ జరుగుతుంది, ప్లస్ తీసుకోవడం కూడా జరుగుతుంది. స్టార్ట్ చేస్తాం ఇప్పుడే.